జగన్ గారు అమరావతి మీద కక్ష కట్టారంటండి. అదే జగన్ గారు అమరావతి మీద కక్షో లేక శ్రీవారి మీదే కక్షో తెలియదు, కానీ మొత్తానికి శ్రీవారి ఆలయంను ఏదైతే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 7 ఏళ్ల కిందట ఈ మాట రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు అప్పటి తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడది? వెంకటపాలెం వద్ద ప్రధాన అనుసంధాన రహదారికి కృష్ణా కరకట్టకు మధ్యలో 25 ఎకరాల ఒక బిట్టు ఉంది. ఆ 25 ఎకరాలలో 150 కోట్లతోటి 150 కోట్ల రూపాయలతో అంచనాతోటి అదే వ్యయంతో తిరుమలను తలపించేలా శ్రీవారి ఆలయం నిర్మించాలన్నది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఉద్దేశించింది. ఆ విషయం టీటీడీ ఏదైతే శ్రీవారి ఆలయం ఆలోచన ఈ ప్రతిపాదనకు తీదే ఏదైతే ధర్మకర్తల మండలి 2018లో ఆమోదం కూడా లభించింది. ఇలాగా అక్కడ శ్రీవారి ఆలయం కట్టాలనుకున్నారు అమరావతిలో. కాబట్టి ఎంత 150 కోట్ల అంచనాతోటి, కాబట్టి దానికి ఆమోదం కూడా లభించింది. ఈ లోపల ఏం జరిగిందంటే కనుక తెలుసు కదా మీకు అందరికీ, ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఏదైతే 150 కోట్ల అంచనా వ్యయంతో శ్రీవారి ఆలయం కట్టాలని అనుకున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారంట 150 కోట్ల వ్యయం కాస్త ఇంచుమించుగా 36 కోట్లకి కుదించారంట. 150 కోట్ల రూపాయలు ఎందుకు, 36 కోట్లతోటి కట్టేద్దాం మీరు అనుకున్నట్టుగానే. కాబట్టి అంచనా వ్యయాన్ని కుదించి అలాంటిదే ఒక ఆలయాన్ని అక్కడ నిర్మించడం జరిగింది. ఎక్కడ? ఏదైతే అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయన కట్టిన కట్టడాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ఆలయం కట్టించారు, లోపల ప్రాకారం కట్టించాడు, ఒక రాజగోపురం కట్టించారు, ధ్వజస్తంభం అలాగే మంటపాలు నిర్మించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి కట్టడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కట్టాలనుకున్నది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింది ఒకటి. కాబట్టి అలా కాదు, 185 కోట్లతోటి 185 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు ఆలయానికి హంగులు ఆర్భాటాలు అయితే కనుక కట్టాలని డిసైడ్ అయ్యారు. ఏమేమి కడతారు ఏంటంటే అనేది. ఇప్పుడు దీంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు నేనేం చెప్పడంలా, జరిగిన సన్నివేశాన్ని మీకు వివరిస్తున్నాను. కాబట్టి మీరు మీ విజ్ఞతతో ఆలోచించండి, ఎక్కడ తప్పు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టారా ఎవరి మీద? శ్రీవారి మీద, లేక అమరావతి మీద కక్ష కట్టారా? కాబట్టి ఎందుకని 150 కోట్ల రూపాయలది 36 కోట్లకే ఎందుకు కుదించడం జరిగింది? ఆలయం అయితే పూర్తయిపోయింది, ఇది మర్చిపోద్దు మీరు. ఆయన కట్టిన కట్టడాలు కూడా చెప్పా వాళ్ళ ప్రధాన ఆలయం కట్టించారు, లోపల ప్రాకారం కట్టించారు, ఒక రాజగోపురం కట్టించారు, ధ్వజస్తంభం కట్టించారు, మంటపాలు కట్టించారు. ఎంతటితో క్లియర్ అయింది. మొత్తం అన్ని పూజలు హారతులు అన్నీ అందుకోవడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా రావడం జరుగుతుంది నిత్యం. కాబట్టి ఇలా కంప్లీట్ అయిందని అబ్బాయి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టారు కాబట్టే అలా కట్టారు. ఇప్పుడు మేము 185 కోట్లతోటి పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయబోతున్నాం అని ఒక వార్తని ఈనాడు వాళ్ళు ప్రచురించారు. ఏంటండి ఇది? ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, ప్రధాన ముఖద్వారం వద్ద 7 అంతస్తులతో మహారాజు గోపురం, 3 దిక్కుల్లో 5 అంతస్తులతో గోపురాలు, మాడవీధులు, పుష్కరిణితో పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాల్లోని ఇలాగా ఇవన్నీ కూడా మేము కట్టాలని డిసైడ్ అయ్యాం. కాబట్టి అంటే ఎలాంటి తిరుమలను తలపించేలా ఇంచుమించుగా 185 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 14న తీతీదే అధికారులతో వివరించారు. ఆయన ఆమోదముద్ర వేయడంతో అమలుకు సిద్ధమవుతున్నారు. రాజధానిలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తీతీదే ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున కన్నుల పండగ జరిపించనున్నారు. కాబట్టి జగన్ గారు కక్ష కట్టారంటారా? నాకు తెలియందల్లా ఒకటే, కక్ష కట్టడం వల్లే 150 కోట్లుంది 36 కోట్లకి కంప్లీట్ చేశాడా? అసలు ఏం జరిగింది? అప్పుడు జరిగిన దాంట్లో మంచి ఉందా చెడు ఉందా? అసలు ఆయన చేసిన తప్పేంటో నాకు అర్థం కాల. కాబట్టి ఎందుకని జగన్ కక్ష కట్టిన భక్తులతో కలకల అని రాశాడు ఈయన. జగన్ కక్ష కట్టిన భక్తులతో కలకల. జగన్ కక్ష కట్టిన ఇంకోలా రాయొచ్చు దీన్ని, జగన్ కక్ష కట్టిన ఆలయం పూర్తయింది అని రాయొచ్చుగా. జగన్ కక్ష కట్టిన ఆలయాన్ని మొత్తం సంపూర్తి చేశాడు భక్తులతో కలకల అని రాయొచ్చుగా. ఎందుకని జగన్ కక్ష కట్టిన అనే అసలు జగన్ కక్ష కట్టడానికి ఏముందో దీంట్లో నాకు అర్థం కాల. పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుందాం ఒకసారి కొంచెం పక్కన పెడితే. కాబట్టి ఆలయం కంప్లీట్ కాలేదా? కంప్లీట్ అయింది. అక్కడ లేని లోటు ఏంటి అని అంటే కనుక చెయ్యాలంటే ఎంత అయింది చేయొచ్చు. కాబట్టి ఎందుకనో
కొంతమందిని చూస్తే కొట్టాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తుంది అంట. మరి మంచి చేసినా సరే చెడుగా ఎందుకని మరి ఇలా అంటారు నాకు అర్థం కాలేదు. కానీ మీ అభిప్రాయం తెలియజేయండి. నేను చెప్తే వేరేలా అనుకుంటున్నారు కాబట్టి వాస్తవాలే మాట్లాడదాం మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పా, అలాగే ఇప్పుడు చేయబోతుంది కూటమి ప్రభుత్వం చేయబోతుంది చెప్పా. అభిప్రాయం మీకే వదిలేసా. ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఎలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరేయాలి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, తన మన పర్ర భేదాలు ఉండవు. కానీ ఫస్ట్ అయితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని పక్కాగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని నేను సదా గౌరవిస్తానండి. అంతేకాదు ఫస్ట్ అయితే కనుక కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.